హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో బెంగళూరు నుంచి తిరువన్నమలై ఎలా వెళ్ళాలో జర్నీ వీడియో చూసాము కదా. ఈ వీడియోలో తిరువన్నమలై నుంచి పాండిచ్చేరి ఎలా వెళ్ళాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రేష్ఠారెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తిరువన్నమలై పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చేసి బెంగళూరు రోడ్కి స్ట్రైట్గా వచ్చేసి నేషనల్ హైవేలో లెఫ్ట్ తీసుకోవాలండి. ఇట్స్ హార్డ్లీ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది తిండివనం చెన్నై నేషనల్ హైవే అండి. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది పాండిచ్చేరి. మేము తిరువన్నమలైలో 1 డే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ పాండిచ్చేరి స్టార్ట్ అయ్యామండి. మేము అరుణాచలం నుండి వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. వేలూరు నుంచి పాండిచ్చేరి వెళ్దాం అనుకున్నాము, కానీ ప్లాన్ చేంజ్ చేసుకొని అరుణాచలం నుండి డైరెక్ట్గా పాండిచ్చేరికి వెళ్తున్నామండి. వేలూరు కూడా 80 కిలోమీటర్స్లోనే ఉందండి. వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వేలూరుకి వెళ్ళొచ్చు, వేలూరు నుంచి పాండిచ్చేరికి వెళ్ళొచ్చు. వర్షం బాగా పడుతుందండి. మేము పాండిచ్చేరి వెళ్ళే వరకు వర్షం పడుతూనే ఉంది. మేము తిరువన్నమలై నుంచి పాండిచ్చేరి వెళ్ళడానికి మాకు 3 hours పట్టిందండి. రోడ్ అయితే చాలా బాగుంది, కానీ అక్కడక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది, అందుకే కొంచెం జర్నీ డిలే అయ్యింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే తిరువన్నమలై వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్తే వేలూరు వస్తుంది. సో ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ రోడ్ అండి అంతా. రోడ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఈ వీడియోలో చూస్తారు కదా ఎలా ఉందో రోడ్డు. ఆన్ ద వేలో మనం జింజీ పోర్టు కూడా చూడొచ్చండి. వర్షం పడుతుండటం వల్ల మేము జింజీ పోర్టు విజిట్ చేయలేదు. అది కూడా ఫేమస్ పోర్టు, చూడాలనుకుంటే అది చూసి పాండిచ్చేరి వెళ్ళొచ్చు. పాండిచ్చేరిని పుదుచ్చేరి అని అంటారండి, అందుకే మనకి డిస్ప్లే బోర్డ్స్లో పుదుచ్చేరి అని ఉంటుంది. ఈ పాండిచ్చేరి అనేది కేంద్రపాలిత ప్రాంతం అండి, అందుకే ఇక్కడ వెహికల్స్ ఇంకా హాట్ డ్రింక్స్ అన్నీ కొంచెం లో ప్రైస్లోనే వస్తాయి అంటారు. మేము పాండిచ్చేరిలో ఆల్రెడీ రిసార్ట్ బుక్ చేసుకున్నామండి. బీచ్ వ్యూ ఉండేలా రిసార్ట్ బుక్ చేసుకున్నాము. బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది, సో డైరెక్ట్గా బీచ్కి వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుందండి, సరౌండింగ్స్ అంతా గ్రీనరీగా చాలా బాగుంది. అందుకే మా కిడ్స్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ట్రావెలింగ్ని. నేను బెంగళూరు నుండి తిరువన్నమలై ట్రావెలింగ్ వీడియో లింక్ ఈ వీడియో కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చూడండి. మేము పాండిచ్చేరిలో ఆరోవిల్లే బీచ్, రాక్ బీచ్, మంత్రి మందిర్, ఫ్రెంచ్ కాలనీ చూసామండి. ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. పాండిచ్చేరిలో హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్త బుక్ చేసుకోవాలండి. ఆన్లైన్లో మనం బుక్ చేసుకునేటప్పుడు పిక్స్, వీడియోస్ చూసి చాలా బాగుందనుకుంటాము, కానీ రియాలిటీలో ఏమి బాగుండదు. వాళ్ళకి కాల్ చేసి లేటెస్ట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయమని అడిగి వాటిని చూసి బుక్ చేసుకోవడం బెటర్ అండి.
ఇక్కడ నేషనల్ హైవే నుండి లెఫ్ట్ తీసుకొని రిసార్ట్కి వెళ్తున్నామండి. ఫైనల్లీ బీచ్కి వచ్చేసాము. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.